సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతర ఆదివారం జరగనుంది. బోనాల జాతర ఏర్పాట్లను అధికారులు, ఆలయ సిబ్బంది పూర్తి చేశారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉజ్జాయినిలోని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో 24 గంటలు 100 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాలు కొనసాగుతున్నాయి. బోనాల సందర్భంగా సికింద్రాబాద్లో ఆదివారం అట్టహాసంగా మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరగబోతుంది. ఉదయం 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. బాటా నుంచి రోచా బజార్, అంజలి థియేటర్ నుంచి బోనాల క్యూలు రాగా ఒక జనరల్ లైన్, కంచుబొమ్మ వైపు నుంచి మరొక సర్వీస్ లైన్ ఉంటాయి. సర్వీస్ లైన్లో కేవలం స్వచ్ఛంద సేవకులు రాకపోకలు సాగించడానికి, ప్రసాదాలను విక్రయ కేంద్రాలకు తరలించడానికి వినియోగిస్తారు. క్యూ లైన్లో ప్రతి 60 అడుగుల దూరంలో ఓ అత్యవసర ద్వారం ఉంటుంది. ఇక శివశక్తులకు మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల వరకు బాటా వైపు నుంచి ప్రత్యేక అనుమతి ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ క్రమంలో ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లకు సంబంధించి తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ కీలక ప్రకటనలు విడుదల చేసింది. జూలై 20 తేదీ అర్ధరాత్రి నుంచి ఉత్సవాలు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. కర్బాలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ రామ్ గోపాల్పేట్, పారడైజ్ ప్లాజా, ఎస్బీఐ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ రోడ్, ప్యాట్నీ రోడ్, పార్క్ లేన్, బాటా, ఘాస్మాండి రోడ్ల జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. జాతరకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. హరిహరి కళాభవన్, మహబూబ్ కాలేజ్, ఓల్డ్ జైన్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హైస్కూల్, గవర్నమెంట్ ఆదయ మెమోరియల్ హైస్కూల్, అదయ ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మా గాంధీ విగ్రహం, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్లో పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రయాణికులు సకాలంలో రైల్వే స్టేషన్కు చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని పోలీసులు కోరారు. బోనాలు ఊరేగింపు సందర్భంగా ప్లాట్ఫారం నెంబర్ 1కి బదులుగా ప్లాట్ఫారం నెంబర్ 10 నుండి స్టేషన్లోకి ప్రవేశించాలని ప్రయాణికులకు సూచించారు. ఇక తెలంగాణ ఆర్టీసీ గ్రేటర్లోని 24 ప్రాంతాల నుంచి బోనాలకు వెళ్లే భక్తుల కోసం 175 స్పెషల్ బస్సులను నడుపుతోంది. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్చెరు, ఈసీఐఎల్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజ్గిరి, పాతబోయిన్పల్లి, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. అందుకు అనుగుణంగా 1500 మంది పోలీస్ సిబ్బంది, మహిళల భద్రతకు ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, జేబు దొంగలను అదుపులోకి తీసుకోవడానికి క్రైమ్ టీమ్స్ రంగంలోకి దించుతున్నారు.